హాయ్ హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే. ఈరోజు అయితే చాలా సింపుల్ అంటే సింపుల్ ఇక బ్లౌజ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఒక ½ వెయిట్ చూడండి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హైట్ చూసుకుంటున్నా. హైట్ వచ్చేసి అయితే 14 ఇంచులు ప్లస్ 1 ఇంచు కలుపుకొని 15 ఇంచులు పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చి 3, మొత్తం 5.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు అనమాట. 6 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని సేమ్ ఇప్పుడు కూడా పైన ఎట్లయితే 5.5 ఇంచులు పెట్టుకున్నానో ఈ చంక డౌన్ వచ్చేసి సేమ్ అంతే 5.5 ఇంచులు ఉందే, ఎక్కువ ఉందనేసి 5.5కు మార్క్ పెట్టేసుకొని సేమ్ ఇటు కూడా చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉండడం కోసం చిన్న చిన్న మెజర్మెంట్లు కూడా మిస్ కాకుండా యాజ్ ఉండడం కోసం అలా మార్క్ చేసుకుంటున్నాను. నేను ఎలా అయితే మార్క్ చేసుకుంటున్నానో మీరు కూడా అలానే మార్క్ చేసేసుకోండి. చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీగా అంటే ఈజీగా అనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఒక డబ్బా అయితే డ్రా చేసుకుంటున్నాను. సేమ్ 6 ఇంచులకి డబ్బా డ్రా చేసేసుకొని ఇప్పుడు లోపలికి 1.5 పెట్టుకున్నాను. ఓన్లీ 1.5నే. ఇప్పుడు ఇది ఎందుకంటే నాకు కొత్తగా ఈజీగా ఉండే వాళ్ళకి ఇటు ఒక 3 ఇంచులు పైన ఒక 3 ఇంచులు చంక రౌండ్ అనేది రౌండ్గా రావడానికి 3 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. పైన హైట్ వచ్చేసి 3 ఇంచులు, కింద ఈ డబ్బాకు 3 ఇంచులు, మొత్తం ఇలా 3 ఇంచులతోటి చూడొచ్చు మీరు. ఎలా అయితే 3 ఇంచెస్ అన్నమాట. ఇక్కడ ఒక 3 ఇంచెస్, సేమ్ అక్కడ ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ అన్నమాట. 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఓవరాల్గా 10. సేమ్ అదే యాజ్టీజ్గా కింద కూడా 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. నేను ఎలా అయితే డ్రా చేసుకుంటున్నానో మీరు కూడా అలానే వీడియో చూసుకుంటూ డ్రా చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ అన్నమాట. బ్యాక్ నెక్ 5 ఇంచెస్ తనది 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. మీరు ఇలానైనా పెట్టవచ్చు, లేకపోతే పైన షోల్డర్ దగ్గర నుంచి కూడా హైట్ చూసుకొని మార్క్ చేసుకోవచ్చు. నేనైతే కింద నుంచి పెట్టేసుకున్నాను 5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ కలిపి 6 ఇంచెస్. సేమ్ ఇప్పుడు 2.5 కింద పైన షోల్డర్ కూడా 2.5 పెట్టుకున్నాను. షోల్డర్ నెక్ కూడా 2.5, కింద కూడా 2.5 పెట్టేసుకొని డబ్బా డ్రా చేసుకొని చిన్న కర్వ్ అనమాట. యూ షేప్ లాగా జస్ట్ కర్వ్ డ్రా చేసేసుకుంటున్నా. కర్వ్ డ్రా చేసుకొని నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా వీడియో చూసుకుంటూ అలా డ్రా చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే బ్యాక్ అయితే అయిపోయింది, బ్యాక్ పార్ట్. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాము. నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో మీరు అలా కట్ చేయండి. మనకు మెయిన్ అండి, మనకు లైనింగ్ పర్ఫెక్ట్గా కటింగ్ వచ్చిందనుకో బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ వచ్చేస్తుందండి. కటింగ్లోనే ఉంటుంది మనకు మొత్తం వర్క్ అంతా. మన కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందంటే అసలు ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. మెయిన్ నెక్ అండి. నెక్ అయితే చాలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఎంత నీట్గా తోటైతే మనకు నెక్ రౌండ్ కూడా చాలా నీట్గా అట్లా ఫినిషింగ్ కనిపిస్తుంది. సో నేనైతే ఎలా అయితే కట్ చేస్తున్నానో మీరు అలానే కట్ చేసేయండి. చాలా ఈజీగా అండి, ప్రాబ్లం ఏం లేదు. నిమ్మలంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు వీడియో చూసుకుంటే కట్ చేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను. చూడొచ్చు మీరు ఎంత బాగా అనిపిస్తుందో. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ తీసేసుకో. ఇప్పుడు హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ తర్వాత తీసుకోవాల్సింది హ్యాండ్స్ అండి. నేనైతే హ్యాండ్స్ తీసేసుకుంటాను. హ్యాండ్స్ ఇప్పుడు 2 ఫోల్డ్ ఉన్నది, 4 ఫోల్డ్ లెక్క ఫోల్డ్ చేసేసుకోవాలి. 4 మడతల్ని లాగా ఫోల్డ్ చేసేసుకున్నాక హైట్ చూసుకుందాము. హ్యాండ్స్ హైట్ వచ్చేసి షార్ట్ హ్యాండ్సేనండి ఇదైతే షార్ట్ హ్యాండ్స్ 5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సేమ్ యాజ్ ఇటు కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి, ఈజీగా ఉంటుంది అన్నమాట. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాక మన సైడ్ ఫోల్డింగ్ సైడు ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఫోల్డింగ్ సైడ్ 2 ఇంచెస్ లైన్ మీద కింద చంక డౌన్ వచ్చేసి 2.5 అన్నమాట. ఈ 2 ఇంచెస్కి ఆ 2.5కి కర్వ్ లాగా తీసుకోవాలన్నమాట. మనకి మెయిన్ ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అనేది కర్వ్ వస్తే పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా వస్తుంది. ఇది ఎలా అయితే కర్వ్ చేశానో చూడండి, మళ్ళీ ఒకసారి చూస్తాను. ఫోల్డింగ్ సైడు 2 ఇంచెస్, చంక వచ్చేసి 2.5 కర్వ్ చేసేసుకున్నాక నెక్ మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ అన్నమాట. 8 ఇంచెస్కి కొంచెం
2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా. సో క్లాత్ లేదు, ఎలాగూ జాయింట్లు పడతాయి అన్నమాట. జాయింట్లకి చూడండి, నేను ఎక్కడ జాయింట్ వేరే సపరేట్ తీయకుండా నేను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కదా, హ్యాండ్స్ కట్ చేసే దాని దగ్గరనే జాయింట్స్ కూడా తీస్తాను. జాయింట్ మీరు చూడొచ్చు, ఇప్పుడు చూడండి ఇది జాయింట్ అన్నమాట. నాకు వేరే సపరేట్గా తీయకుండా అక్కడనే తీసేసి జాయింట్ లెక్క యూజ్ చేస్తాను. 99% అయితే జాయింట్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి, ఎందుకంటే మనకు క్లాత్ ఎక్కువ ఉన్నా కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ అయితే మనం తేలేం కదా. సో అందుకనే ముందు జాగ్రత్త కోసం జాయింట్స్ అయితే తీసి పెట్టేసుకోండి. సేమ్ యాజ్ ఈజ్ మీరు కూడా ఇలానే జాయింట్స్ తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు అయితే హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అందరూ వేరేలా కట్ చేస్తారు, బట్ నాది మొత్తం డిఫరెంట్. నేనైతే చాలా ఈజీ అంటే ఈజీ మెథడ్లో నేర్పించేస్తాను. ఈజీగా కట్ చేస్తే సింపుల్ మెథడ్స్ అనమాట. చూడొచ్చు, బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనకు షేప్ పట్టి వస్తుంది, ఫ్రంట్ పార్ట్ ఒకేసారి తీసేస్తా. షేప్ పట్టి సపరేట్గా తీయనండి నేను, బ్యాక్ పార్ట్ ఆధారంగానే షేప్ పట్టి కూడా ఫ్రంట్ పార్ట్ కూడా తీసేస్తాను. చూడండి, క్రాస్ వేసుకోవాలి మూలలకి. నేను ఎలా అయితే వేసుకున్నానో అలా మూలలకి క్రాస్ వేసుకుంటే బ్లౌజ్ అనేది మనకు ఫ్రంట్ షేప్ అనేది బాగుంటుంది. చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నాను, షోల్డర్ డ్రా చేశాను, ఆర్మ్ రౌండ్ కూడా డ్రా చేస్తున్నాను. సేమ్ యాజ్ టీజ్ ఎలా ఉందైతే అలా షోల్డర్ ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకొని, నేను అక్కడ ఎందుకు మార్క్ పెడుతున్నాను 2.5 నెక్ మనకి అటు ఇటు